హలో ఫ్రెండ్స్, ఆస్క్ స్వయం ఉపాధి .com శీర్షికలో భాగంగా ఈరోజు మనకు వచ్చినటువంటి మరొక ప్రశ్న, వ్యాపారం ప్రారంభించడానికి కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ నిధులు ఏ విధంగా సమీకరించాలి? హౌ టు రేజ్ ఫండ్స్ ఫర్ బిజినెస్. సో ఈ ప్రశ్నకు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా సమాధానం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మొట్టమొదట ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బూట్ స్ట్రాపింగ్ అంటాం. బూట్ స్ట్రాపింగ్ అంటే మన సొంత నిధులతో వ్యాపారాన్ని ప్రారంభించడం, లేదా బంధుమిత్రుల సహకారంతో లభించేటటువంటి నిధులను తీసుకొని మనము వ్యాపారాన్ని ప్రారంభించడం. ఈ బూట్ స్ట్రాపింగ్లో ఏంటంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువైనదే. మొట్టమొదట మనము మన ఐడియాని బేస్ చేసుకొని వ్యాపారం మొదలు పెడతాం కాబట్టి దీంట్లో కొద్ది కాలము మనం వచ్చినటువంటి లాభాలను సొంతానికి వాడుకోకుండా మళ్ళా వ్యాపారంలో అదే దాన్ని రీఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార అభివృద్ధికి మనం కృషి చేయవలసి ఉంటుందన్నమాట. ఇది మనము మనం వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణలో మొదటి స్టెప్ బూట్ స్ట్రాపింగ్. దీని తర్వాత మనకు మన ఐడియా బాగున్నట్లయితే కనుక మన శక్తి సామర్థ్యాల మీద ఎదుటి వ్యక్తులకు కనుక నమ్మకం కలిగినట్లయితే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే ఎవరైతే అధికంగా సంపద కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, వాళ్ళు స్టార్టప్స్లో ఎంతో కొంత స్టేక్ తీసుకొని బిజినెస్లో అర్లీ స్టేజెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారనమాట. వీళ్ళనే మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అని అంటాం. వీళ్ళు చాలా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్గా ఉంటారు. వ్యాపారాన్ని, మన ఐడియాను పూర్తిగా వాళ్ళు సమీక్షించి ఈ ఐడియాలో దమ్ముంది, తర్వాత ఈ వ్యాపారం నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాల మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, ప్లస్ ఈ ఐడియా ఏదైతే ఉందో దానికి భవిష్యత్తులో గ్రో కావడానికి, పొటెన్షియల్గా పెరగడానికి, మల్టిపుల్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంది, లేదా సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంది. ఇట్లా రకరకాల అంశాల మీద వాళ్ళు బేస్ చేసుకొని ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఒకటి మనకు బూట్ స్ట్రాపింగ్ అయిపోయింది. రెండవది వచ్చేసేసి ఏంజల్ ఇన్వెస్టర్స్ ద్వారా నిధుల సమీకరణ అనేది రెండవ స్టెప్. ఇక మూడవది మనందరికీ తెలిసినటువంటిదే డెట్ ఫైనాన్సింగ్. డెట్ ఫైనాన్సింగ్ అని అంటే ఏంటంటే బ్యాంక్స్లోంచి మనము లోన్స్ తీసుకోవడం. అంటే బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత అది బ్యాంక్స్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కొంతమంది ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా డెట్ ఫైనాన్సింగ్ కూడా చేస్తుంటారు. సో కాబట్టి ఈ విధమైనటువంటిది లోన్ను ఒక సర్టెన్ పర్సంటేజ్కి మనం లోన్ తీసుకుంటాము, దాన్ని ఇంతకాలం లోపల చెల్లిస్తామని చెప్తాము, దాన్ని వ్యాపార అవసరాల కోసం వినియోగించుకొని వారికి మనం తిరిగి చెల్లించడం. ఇది మూడవ పద్ధతి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే స్వయం ఉపాధి .com ఔత్సాహిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, తర్వాత స్వయం ఉపాధి పట్ల ఆసక్తి గల వారందరినీ ఒకే వేది మీద తీసుకురావడానికి SBN అంటే స్వయం ఉపాధి .com బిజినెస్ నెట్వర్క్ అనేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి నెట్వర్క్ను నిర్మిస్తూ ఉన్నది. అందులో అనేక మంది కూడా ఇప్పుడు భాగస్వాములు అవుతూ ఉన్నారు. సో మీరు కూడా దీంట్లో స్వయం ఉపాధి .com బిజినెస్ నెట్వర్క్లో మీరు చేరడానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాము. సో దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఈ ప్రయోజనాలన్నింటినీ వివరిస్తూ కూడా నేను దాదాపు 10 ప్రయోజనాలు వివరిస్తూ ఒక ప్రత్యేక వీడియోని చేయడం జరిగింది. ఇక్కడ దీంట్లో నేను పైన దానికి లింక్ కూడా పెడతాను. ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే ఆ లింక్ చూడండి. ఏ విధంగా స్వయం ఉపాధి .com బిజినెస్ నెట్వర్క్ అనేటటువంటిది మీకు సహాయ సహకారాలు అందించగలదు అనేటటువంటిది. సో మీరందరూ కూడా దీంట్లో గోల్డ్, డైమండ్, ప్లాటినం అనే కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీని, మీకు నచ్చిన కేటగిరీని మీరు ఎంచుకొని దీంట్లో కనుక మీరు భాగస్వాములు అయినట్లయితే మీకు అనేక విషయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం తెలియడంతో పాటు మీకు ఎన్నో సహాయ సహకారాలు లభించడం అనేటటువంటిది లభిస్తుంది. సో మొట్టమొదటిగా మీరందరూ కూడా వ్యాపారంలో సీరియస్గా ఉన్నట్లయితే, మీరు వ్యాపార పరంగా, స్వయం ఉపాధి పరంగా నిజంగా జీవితంలో చక్కటి అభివృద్ధి సాధించాలనేటువంటి సంకల్పాన్ని కలిగినట్లయితే స్వయం ఉపాధి .com బిజినెస్ నెట్వర్క్లో చేరడం అనేది మీకు ఖచ్చితంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మనకు తర్వాత మనం ఫండ్స్ రైజ్ చేయడానికి, పబ్లిక్ సపోర్ట్తో మనం ఫండ్స్ రైజ్ చేయడానికి ఉన్నటువంటి మరొక అవకాశం ఈ కాలంలో ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ అనేటటువంటిది. సో ఈ క్రౌడ్ ఫండింగ్ అనేటటువంటిది మీరు
లార్జ్ పూల్ ఆఫ్ పీపుల్ నుంచి డబ్బులు సమీకరించడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. సో ఉదాహరణకు కొన్ని వెబ్సైట్స్ కిక్ స్టార్టర్ అనేటటువంటిది, గో ఫండ్ మీ, ఇటువంటి వెబ్సైట్స్ అన్నీ కూడా మీకు క్రౌడ్ ఫండింగ్కు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సో ఈ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా సేకరించినటువంటి దాంట్లో కొంత పర్సెంటేజ్ను ఆ క్రౌడ్ ఫండింగ్ సైట్స్ తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ క్రౌడ్ ఫండింగ్ సైట్స్ను కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇక తర్వాత గవర్నమెంట్ గ్రాంట్స్. సో ఈ గ్రాంట్ అనేటటువంటిది నాన్ రీపేయబుల్ ఫండ్, అంటే మనం తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదనమాట. సో లోన్ అయితే మనం ఏంటి తీసుకుంటాము, చెల్లించాలి. గ్రాంట్ అనేటటువంటిది తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ గవర్నమెంట్ గ్రాంట్స్ అనేటటువంటివి కొన్ని రకాలైనటువంటి స్టార్టప్స్కు రీసెర్చ్ అంటే పరిశోధన అవసరాల నిమిత్తం కానీ, అభివృద్ధి అవసరం నిమిత్తం కానీ, ఇన్నోవేషన్ కొత్త అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రయోగాల నిమిత్తం కానీ, తర్వాత వేరియస్ అదర్ స్పెసిఫిక్ పర్పసెస్ కూడా ఈ గవర్నమెంట్ గ్రాంట్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుల్లో కొత్త స్టార్టప్స్ కూడా ₹1,00,000 నుంచి ₹50,00,000 వరకు గ్రాంట్స్, ఇంకా అంతకంటే అధికంగా కూడా గ్రాంట్స్ ఉన్నటువంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. సో కాబట్టి దీని మీద ఆసక్తి ఉండి ఈ పర్టికులర్ అంటే ఏ స్పెసిఫిక్ పర్పస్కి అయితే గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుందో దాని యొక్క నామ్స్ మనం మీట్ అయ్యేటట్లయితే కనుక ఈ గ్రాంట్స్ను కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గ్రాంట్స్ అనేటటువంటిది ఒకవేళ శాంక్షన్ అయితే మాత్రము అది చాలా ప్లస్ పాయింట్ కంపెనీకి, తర్వాత స్టార్టప్కు. ఎందుకనంటే వాటిని మనకు వచ్చినటువంటి గ్రాంట్స్ను మనము దాన్ని వినియోగించాలి కానీ మరి తిరిగి మనం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది ఒక ఆప్షన్, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక తర్వాత లేటర్ స్టేజెస్లో అంటే కొంత అభివృద్ధి, కొంత ట్రాక్షన్ మనం చూపించిన తర్వాత కంపెనీ పైకి ఎదుగుతున్నప్పుడు, మన వ్యాపారం ఎదుగుతున్నప్పుడు మనం వెంచర్ క్యాపిటలిస్టులను మనము నిధుల కోసం అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ ఎవరంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్. వాళ్ళు మనకు కావాల్సినటువంటి అధిక పెట్టుబడులను వాళ్ళు హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి కంపెనీస్కు కొంత ట్రాక్షన్ చూపించిన తర్వాత అటు లేటర్ స్టేజ్ వీళ్ళు అందిస్తారు. ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అండి. అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వరకు కూడా మనము ఇక్కడ నుంచి పెట్టుబడులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇనిషియల్ స్టేజెస్లో చాలా రేర్గా ఉంటుంది. సో ఓన్లీ లేటర్ స్టేజెస్లోనే వీళ్ళు వెంచర్ క్యాపిటలిస్ట్ అనేటటువంటి వాళ్ళు ఈ నిధులు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత కొన్ని రకాలైనటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా కూడా మనము ఫండ్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ అదర్ కంపెనీస్, కొన్ని స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తించి ఆ కంపెనీస్ను మనం అప్రోచ్ కావడం ద్వారా స్ట్రాటజిక్ ఫండింగ్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే జనరల్గా కంపెనీస్ ఎటువంటి కంపెనీస్ ఫండింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాయంటే వాళ్ళ లైన్ ఆఫ్ యాక్షన్లో వాళ్ళ బిజినెస్కు సంబంధించి ఉపయోగకరంగా ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఉపయోగకరంగా ఉండేటటువంటి కంపెనీస్కి కానీ జనరల్గా ఇటువంటి ఫండింగ్ ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక తర్వాత కొన్ని కంపెనీలు మార్కెట్ రీసెర్చ్, తర్వాత వాళ్ళు కొత్త ఏరియాలో ప్రవేశించాలనుకున్నప్పుడు అక్కడ మార్కెట్ రీసెర్చ్కి సంబంధించి కానీ, లేదంటే అక్కడ పొటెన్షియల్ కస్టమర్స్, తర్వాత అక్కడ మార్కెట్ ఇన్సైట్స్ గురించి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ పెట్టుకొని కొంత నిధులను కూడా ఇచ్చి ఒక సహకారాత్మకమైనటువంటి ఒక జర్నీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక తర్వాత కొన్ని కంపెనీ ఒకేసారి మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించలేదు కదా. కంపెనీస్ ఎప్పుడు కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఏరియాని తీసుకొని డెవలప్ అవుతూ మరి ఒక ఏరియాలో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి ఆ విధంగా కొత్త మార్కెట్స్ని రీచ్ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళ మార్కెట్ రీచ్, సపోజ్ ఒక జిల్లాలో మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారనుకుంది, లేదంటే ఒక రాష్ట్రంలో మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మీ నెట్వర్క్ బాగుంది, తర్వాత మీరు ఎక్కువ మందికి సప్లై చేయగలుగుతున్నారు, ఇటువంటివి మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని లాభాలను లేదంటే కొన్ని ప్లస్ పాయింట్ స్ట్రెంగ్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మీతో కొలాబరేషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఈ విధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, కొలాబరేషన్స్ ద్వారా కానీ అటు ఫండింగ్, రీసెర్చ్, తర్వాత మార్కెట్ రీచ్, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా అడ్వాంటేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత కొన్ని బిజినెస్ ఇంక్యుబేటర్స్ ఉంటాయి. బిజినెస్ ఇంక్యుబేటర్స్ ఏంటంటే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తాయన్నమాట. సో దీంట్లో మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్లీ జీవితంలో మనం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదగాలంటే ఒక సరైనటువంటి మార్గదర్శకత్వం అవసరం. ఆ
ఆ మార్గదర్శకత్వాన్ని ఆల్రెడీ చేసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ మెంటర్షిప్ యాక్సెస్ని బిజినెస్ ఇంక్యుబేషన్స్ అందించడం జరుగుతుంది. అదే రకంగా ఆఫీస్ స్పేసు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా తక్కువ కాస్ట్కు మీకు అందించడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఒక మంచి నెట్వర్కింగ్ స్కోప్ ఏర్పడుతుంది. తర్వాత పొటెన్షియల్ ఫండింగ్ కూడా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ద్వారా ఫండింగ్ అప్లై చేయడానికి, పిచ్ చేయడానికి ఒక ఆస్కారం అనేటటువంటిది ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ విధంగా మంచి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా అడ్వాంటేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్వయం ఉపాధి.comను మీరు తీసుకున్నట్లయితే స్వయం ఉపాధి.com ఒక మంచి ఒక 50 స్టార్టప్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఫార్చ్యూన్ 50 అనేటటువంటి ఒక ప్రత్యేక బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. మీలో ఎవరికైనా ఈ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఈ ఫార్చ్యూన్ 50 గురించిన వివరాలను మీరు స్వయం.ఉపాధి.com టీం నుంచి పొందవచ్చు. సో ఖచ్చితంగా ఇది ఒకటి ఏంటంటే ఒక మిమ్మల్ని సరైనటువంటి మార్గదర్శకత్వంలో ముందుకు నడిపించేటటువంటి ఒక కార్యక్రమం. మీ వ్యాపార ప్రయాణంలో ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తర్వాత చివరగా మనము ఫండ్స్ రేస్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనం. కొన్నేళ్ల మన ప్రయాణం తర్వాత, మనం బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, మార్కెట్లో మనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడిన తర్వాత, ఫర్దర్ గ్రోత్ కోసము మనం ఐపీఓ అంటే కంపెనీను మనము మార్కెట్లో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కి తీసుకోవచ్చు. సో దీన్నే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అని అంటాం అన్నమాట. సో ఈ ఐపీఓ ద్వారా కూడా ఫండ్స్ రేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనీసము 3 సంవత్సరాల తర్వాత దీనికి మనం ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల జనరల్గా లాభాల్లో నడిచేటటువంటి కంపెనీలకు ఆస్కారం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఐపీఓల్లో కూడా మళ్ళీ మెయిన్ బోర్డ్ లిస్టింగ్ అని, ఎస్ఎంఈ ఫండింగ్ అని, చిన్న కంపెనీల కోసం ఎస్ఎంఈ లిస్టింగ్ కూడా ఉంది. ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఐపీఓ ఫండింగ్ అంటే ఐపీఓ లిస్టింగ్ స్టేజ్కి కనుక వెళ్ళగలిగితే కనుక సో చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ రేజ్ చేసేటటువంటి, కోట్లలో ఫండ్స్ రేజ్ చేయగలిగినటువంటి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా ఒక చిన్న స్టార్టప్ను కూడా మనము అద్భుతంగా తీర్చిదిద్దుతూ భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయగలిగినటువంటి స్టేజ్ వరకు కూడా తీసుకెళ్లేటటువంటి అవకాశాలని ఈరోజు ఉన్నటువంటి బిజినెస్ పొటెన్షియల్, భారతదేశ అభివృద్ధి, తర్వాత టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నాయి. అయితే ఇంతవరకు మనం చేరాలంటే ఖచ్చితంగా మనకు మార్గదర్శకత్వం అంటే మెంటరింగ్ అనేటటువంటిది చాలా చాలా అవసరం అవుతుంది. అందువల్ల కేవలం ఇంక్యుబేషనే కాకుండా బిజినెస్ మెంటరింగ్ కావాలి. సో నేను ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి, తర్వాత ఏ విధమైనటువంటి ఫండ్స్ రేజ్ చేయడానికి నా ముందు పొటెన్షియల్ ఉన్నాయి, ఒకవేళ ఏదైనా ఛాలెంజెస్ వస్తే ఆ ఛాలెంజెస్ నేను ఎలా అధిగమించాలి, తర్వాత నాకు నెట్వర్కింగ్ స్కోప్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇలా అనేక రకాలైనటువంటి వాటికి విషయాల్లో మీకు సహాయకారంగా ఉండేందుకు స్వయం.ఉపాధి.com బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్వీసెస్ను అందిస్తూ ఉన్నది. సో ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు స్వయం.ఉపాధి.com యొక్క ఎక్స్పర్ట్ టీంతో టచ్లో ఉంటూ వారి యొక్క మార్గదర్శకత్వంలో మీరు సరైనటువంటి సలహాలు తీసుకుంటూ కూడా మీ వ్యాపారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. దీంట్లోనే మనం బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ అంటే వ్యాపారాన్ని ఎట్లా నిర్వహించాలనేటటువంటి దానికి సంబంధించి కూడా మేము ఇచ్చేటటువంటి శిక్షణ ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్కి రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పొరపాట్లు చేయకుండా దానివల్ల ఎంతో విలువైనటువంటి కాలాన్ని, సమయాన్ని ప్లస్ ధనాన్ని, క్యాపిటల్ను మనం కోల్పోకుండా సో సరైనటువంటి మార్గదర్శకత్వంగా మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా వ్యాపారంలో విజయం సాధించడానికి ఆస్కారం అనేటటువంటిది ఉంటుంది. అందువల్ల ఈ బిజినెస్ మెంటరింగ్ సర్వీసెస్కు మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని గురించి మరిన్ని వివరాల కోసం మీరు స్వయం.ఉపాధి.com టీంను సంప్రదించవచ్చు. సో ఈ వీడియోను ఇంత ఓపికగా చివరి వరకు విన్నాను మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. వ్యాపారంలో మీరు విజయం సాధించాలి, పైకి ఎదగాలి అన్నటువంటి మీ సంకల్పానికి స్వయం.ఉపాధి.com సహకారం కనుక తోడైనట్లయితే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు స్వయం.ఉపాధి.com యొక్క కార్యక్రమాల్లో చేరాలని అనుకుంటే కనుక, స్వయం.ఉపాధి.com యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ
స్క్రీన్ మీద డిస్ప్లే చేసినటువంటి నంబర్ 9441184927కు SMS ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కాల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. సో అదేవిధంగా మీరు ఈమెయిల్ info@swayamupadi.comకు మెయిల్ పంపడం ద్వారా కూడా మా టీంను సంప్రదించవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్.